మన్ నబీయుక, మా దీనుక, మూడే మూడు ప్రశ్నలు. ఇంత జీవితాన్ని ఇచ్చి అల్లా మనల్ని ఏం చేశాడంటే మూడే మూడు ప్రశ్నలు, అది కూడా ముందు నుంచే పేపర్ అవుట్. ఇంజనీరింగ్ చదివేస్తున్నాడు, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తాడంటే మనిషి జీవితంలో. డాక్టర్ అయిపోతున్నాడు, సైంటిస్ట్ అయిపోతున్నాడు, అన్ని అయిపోతున్నాడు. నీ ప్రభు ఎవరు? ఇన్నల్ హమ్దలిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యాతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ హక్క తుకాతి వ లా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదహ వ ఖలఖ మిన్హా జౌజహా వ బస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వ నిసాఅ వత్తఖుల్లాహ అల్లదీ తసాఅలూన బిహి వల్ అర్హామ్ ఇన్నల్లాహ కాన అలైకుం రఖీబా. యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ వ ఖూలూ ఖౌలన్ సదీదా يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله تعالى في القرآن المجيد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفسه. بسم الله الرحمن الرحيم. ولو ترى إذ الظالمون في غمرات الموت والملائكة باسطوا أيديهم اليوم تجزون باسطوا أيديهم أخرجوا أنفسكم اليوم تجزون عذاب الهون بما كنتم تعملون. وقال النبي صلى الله عليه وسلم: أكثر الذكر خادم اللذات يعني الموت، أو كما قال النبي صلى الله عليه وسلم: رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. ప్రియ సోదర సోదరిమల్లారా, సమస్త స్తోత్రములు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సమస్తాన్ని సృష్టించి పాలించి పోషించే అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఈ సృష్టినంతటినీ అల్లాహ్ తబారక్ వ తఆలా 6 దినాలలో సృష్టించాడు. ఆ తరువాత సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆయన ఆసీనుడయ్యాడు. ప్రియులారా, ఆయనను పోలినది ఏది కూడా ఈ సృష్టిలో లేదు. ఆయన కనుసైగలలోని ఈ సృష్టి మొత్తం కూడా నడుస్తుంది. ఆయన యొక్క ఆజ్ఞ లేకుండా ఒక విత్తనము మొలకెత్తదు, మొలకెత్తినటువంటి విత్తనము చిగురించదు, చిగురించినటువంటి చెట్టు కాయను కాయదు. సోదరులారా, సోదరిమల్లారా, ఈ సృష్టిలో ఏది జరగాలన్నా కూడా అది అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క అభిష్టం మేరకే జరుగుతుంది. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు, కానీ ఆయన ఒక్కడే. ఆయనకు భార్య కానీ పిల్లలు కానీ ఎవ్వరూ లేరు. ఆయనకు మంచి మంచి పేర్లు ఉన్నాయి, వాటి ద్వారా మనము అతన్ని వేడుకోవాలి. ప్రియ సోదర సోదరిమల్లారా, ఈ సృష్టిని సృష్టించినటువంటి అల్లాహ్ తబారక్ వ తఆలా సమస్త సృష్టి రాసులు, వాటి సంఖ్య ఎంతో మనకు తెలియదు. మనమైతే ఏమంటామంటే అసంఖ్యాకమైనటువంటి ఈ సృష్టి రాసులన్నింటిలో కూడా అందమైనటువంటి అల్లాహ్ యొక్క సృష్టిలో చిట్ట చివరిగా అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుణ్ణి పుట్టించాడు. ఇన్నీ జాయిలున్ ఫిల్ అర్ది ఖలీఫా, అది కూడా ఎలా పుట్టించాడు? అల్లాహ్ తబారక్ వ తఆలా ఖలీఫా అంటే అధినాయకునిగా చేసి మానవుణ్ణి అల్లాహ్ పుట్టించాడు. సమస్త సృష్టి రాసుల్లో ఉత్తమ సృష్టిగా చేసి అందరికన్నా చిట్ట చివర అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుణ్ణి పుట్టించాడు. అయితే అల్లాహ్ తబారక్ వ తఆలా మానవులు ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి సృష్టి రాసులన్నింటినీ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా మానవుని యొక్క సేవ కొరకు పుట్టించాడు, మానవుణ్ణి తన ఆరాధన కొరకు పుట్టించాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు: వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మానవులను మరియు జిన్నాతులను కేవలం నా ఆరాధన కొరకే పుట్టించాను అని చెప్పు. మరి ఎవరైతే
ఈ జీవిత సత్యాన్ని తెలుసుకొని సృష్టికర్తను ఎరిగి ఆయన యొక్క అభిష్టానం మేరకు అల్లా యొక్క ప్రీతిని మనం కోరుకుంటూ అల్లా యొక్క కోరిక మేరకు మనం అవన్నీ ఆరాధించి ఎవరైతే తమ జీవితానికి సార్థకతను చేకూర్చుకుంటారో వారు పరలోక జీవితంలో వారు స్వర్గవనాలలోనికి ప్రవేశిస్తారు. మరి ఏ వ్యక్తి అయితే ఇహలోక జీవితాన్ని ఒక వృద్ధాగా అతను సమయం అల్లా ఇచ్చినటువంటి జీవిత కాలాన్నంతటినీ వృద్ధా చేసి అతను ఈ పరలోకానికి వెళ్తాడో, ఇహలోక జీవితంలో తన జీవిత లక్ష్యం మేరకు అతను దేవుణ్ణి తెలుసుకోవడం కానీ సృష్టికర్తను తెలుసుకోవడం కానీ అతన్ని ఆరాధించడం కానీ చేయడో, అటువంటి వ్యక్తి తన యొక్క పరలోక జీవితాన్ని నష్టపోయి అతను నరకానికి వెళ్తాడు. ఈ చిన్న విషయాన్ని చెప్పడానికే ఈ లోకంలో అల్లాహ్ తబారక్ వ తఆలా 1,24,000 మంది ప్రవక్తలను ఉద్భవింపచేసినట్లు మనకు ఆధారాలు లభిస్తాయి. ఆ సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి వర్షించుగాక. ముఖ్యంగా మనందరి ప్రియ ప్రవక్త, కారుణ్యమూర్తి, కలియుగ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క ఎనలేని కారుణ్యాలు కురియుగాక. సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు జుమా ప్రసంగము రాజంపేటలో నాది 2వ జుమా ఇది. అల్హమ్దులిల్లా, మీ అందరూ కూడా ఇక్కడ జుమా నాడు ప్రసంగించడానికి నన్ను అర్హునిగా భావించి నన్ను ఇక్కడికి పిలిచినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు ఇక్కడ ఇవ్వబడినటువంటి అంశము మరణాంతర జీవితం, ముఖ్యంగా సమాధి జీవితం గురించి చెప్పమని చెప్పారు. అయితే ఈ విషయాలన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే మారు మనం వాటిని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఖురాన్ అని ఎందుకంటారంటే అది ఒక విషయాన్ని మనం మారు గుర్తు చేస్తూ ఉంటుంది. మళ్ళీ దాన్ని మనం పఠిస్తూ ఉంటాం. అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధి జీవితాన్ని గురించి మనకు ఎన్నో విషయాలు బోధించారు, మనకు ఎన్నో విషయాలు చెప్పి వెళ్ళిపోయారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మనందరికీ తెలుసు, కుల్లు నఫ్సిన్ దాయికతుల్ మౌత్, ప్రతి వ్యక్తి కూడా చావు యొక్క రుచిని చూడవలసిందే. చావు యొక్క రుచిని ప్రతి వ్యక్తి చూడవలసిందే. మరి ఈ యొక్క సృష్టిలో, ఈ భూమండలంపై మనం చాలా మందిని చూసాము. దేవుణ్ణి తిరస్కరించిన వారిని చూసాము, దేవుడే లేడు అన్న వారిని చూసాము, పరలోక జీవితము లేదు అన్న వారిని చూసాము, దైవదూతలు లేరు, మనకు కనిపించేదే లోకము, కనిపించని లోకాలు ఏమీ లేవు అన్న వారిని కూడా మనం చూసాము సోదరులారా. అయితే మరణము లేదు అన్నటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు మనం చూడలేదు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, అతను ప్రవక్త అయినా, సామాన్యుడైనా, అతను దుష్టుడైనా, మంచివాడైనా, రాజైనా, లేకపోతే బానిస అయినా, స్త్రీ పురుషుడు ఎవరైనా సరే, చావు నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. చావు అతనికి తప్పకుండా వస్తుంది. చావు నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు సోదరులారా. హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాం వారు ఎవరినైతే అల్లాహ్ తబారక్ వ తఆలా అతన్ని సజీవంగా పైకి లేపుకున్నాడో, ఆయన కూడా ప్రళయానికి దగ్గరలో ఈ భూమిపైకి వచ్చి 7 సంవత్సరముల తర్వాత ఆయన సహజ మరణాన్ని పొందుతాడు. మరణం నుండి ఎవరూ తప్పించుకోలేరు. ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చూడవలసిందే. అల్లాహ్ తబారక్ వ తఆలా ఇక్కడ జాయిక అన్నాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్. మరి మరణం ఎలా ఉంటుంది? మరణ సమయములో మానవుడు ఎటువంటి వేదనను అనుభవిస్తాడు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సైతం అంటున్నారు, ఎప్పుడు తనకు మరణ సమయం దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మారు మూర్ఛపోతున్నారు. మరియు తన పక్కన ఒక పాత్రలో పెట్టినటువంటి నీటితో ప్రవక్త వారు ముఖాన్ని తుడుచుకుంటున్నారు. మళ్ళీ నమాజుకు సిద్ధమవుతున్నారు, కానీ లేవలేకపోతున్నారు. చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇన్న లిల్ మౌతి సక్రాతున్, నిశ్చయముగా మరణానికి సకరాత్ అనేది ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ యొక్క వాక్యాన్ని పఠించి చెప్తున్నారు సోదరులారా. మరి ఆ రుచి, మరణ రుచి ఎలా ఉంటుంది? హజరతే అమర్ బిన్ అల్ ఆస్ రలియల్లాహు తఆలా వారు అంటున్నారు, నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. జనాలు చనిపోయే సమయంలో చూడడానికి బాగానే ఉంటారు, కానీ వారు ఎటువంటి వేదనను అనుభవిస్తున్నారు అనేటటువంటిది చెప్పలేకపోతున్నారు. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుందన్నారు. కాబట్టి మరణం యొక్క రుచి ఎవరు ఇప్పటి వరకు చెప్పలేదు.
చాలా మంది చెప్తారు సైనైడ్ యొక్క రుచి కూడా తెలియదని. ఎందుకంటే అది చెప్పే లోపలే అతను చనిపోతాడు. అంత త్వరితగతిలో అంత వెంటనే ఆ విషం శరీరం మొత్తాన్ని కూడా అది కదలకుండా చేస్తుంది, మరణం సంభవిస్తుంది ఆ వ్యక్తికి. మరి మరణం యొక్క రుచి ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేకపోతున్నారు అని అమర్ బిన్ అల్-ఆస్ రదియల్లాహు తఆలా వారు చెప్పేవారు. కానీ స్వయంగా అతని మరణ సమయం ఎప్పుడైతే వచ్చిందో హజరత్ అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తఆలా వారు అంటున్నారు, నువ్వు అందరినీ ప్రశ్నిస్తున్నావు కదా, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని. ఏమోనండి నేను చెప్పలేకపోతున్నాను. ఏమంటున్నారు అమర్ బిన్ అల్-ఆస్ రదియల్లాహు తఆలా వారు, అబ్దుల్లా నాకేమి అర్థం కావడం లేదు, ఇంత మటుకు నేను చెప్పగలను, ఆకాశం బ్రద్దలై భూమి మీద పడిపోయినట్టుంది, ఆ రెండింటి మధ్యలో నేను నలిగిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది, నా మెడ మీద ఒక పర్వతం అంత భారంగా నాకు అనిపిస్తుంది, నా కడుపులో ఖర్జూరపు ఆకులు వేస్తే ఎలా ఉంటుందో ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుంది, నా శ్వాస సూది మనం ఎక్కించుతాం కదా, సూది యొక్క రంధ్రం ఎంత ఉంటుందో అంత సన్నని రంధ్రము నుండి నా శ్వాస బయటికి వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంది తప్ప నేను ఏమి కూడా చెప్పలేకపోతున్నాను అని హజరత్ ఔస్ రదియల్లాహు తఆలా వారు, అమర్ బిన్ అల్-ఆస్ రదియల్లాహు తఆలా వారు చెప్తున్నారు సోదరులారా. కాబట్టి ఎవరు కూడా చెప్పలేరు ఎలా ఉంటుంది అని. వర్ణనాతీతమైనటువంటి బాధ అది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిస్థితిని చూసి, వారి పరిస్థితిని చూసి స్వయంగా ప్రియ కుమార్తె హజరతే ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా వారు అంటున్నారు, నా తండ్రి యొక్క వేదనను చూడండి, నా తండ్రి యొక్క వేదనను చూడండి అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దగ్గరకు పిలిచి చెవిలో చెప్తున్నారు, ఫాతిమా ఈ రోజు తర్వాత నీ తండ్రికి ఎటువంటి వేదన కలగదు అని. కాబట్టి మనం ఇటువంటి జీవితం కొరకు పాటుపడాలి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీరు ఎక్కువగా చావును మీరు ప్రస్తావిస్తూ ఉండండి, చావును గురించి ప్రస్తావిస్తూ ఉండండి ఎక్కువగా, ఇది మీ కోరికలను చంపేస్తుంది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక అన్సారీ సహాబీ వచ్చి ప్రశ్నిస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మన్ హువ అఫ్జలుల్ ముమిన్, విశ్వాసుల్లో ఉత్తముడు ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఉత్తమమైనటువంటి విశ్వాసి ఎవరంటే ఎవరి గుణగణాలైతే మంచివో అతను ఉత్తముడు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎవరి గుణగణాలైతే మంచి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉత్తమ గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి. ఆ తర్వాత అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తఆలా వారు, మరి ఇతర సహబాయి కరాం రిద్వానుల్లాహి తఆలా అజ్మఈన్ మనం చూసాం. ఎందుకంటే మానవుని యొక్క ఉత్తమ గుణగణాల వలనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ తబారక్ వ తఆలా అతని యొక్క ఆయుష్ను కూడా పెంచుతాడు, అతని యొక్క ఆయుష్ను పెంచుతాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క విధి ఏదైతే ఉందో ఆ విధి మీద కొన్ని విషయాలు ప్రభావం చూపుతాయి. ఏంటవి? ఒకటి చెడు దృష్టి. చెడు దృష్టి ఏమవుతుందంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క విధిలో మీకు ఉన్నటువంటి మంచిపై చెడు దృష్టి నుండి ప్రభావం చూపుతుంది. అదేవిధంగా మీ యొక్క అల్లాహ్ తబారక్ వ తఆలా మంచి గుణగణాల వలన అల్లాహ్ తబారక్ వ తఆలా మీ విధి రాతలో మన గురించి ఏదైనా చెడు ఉన్నా కూడా, అల్లాహ్ తబారక్ వ తఆలా మనకు ఏదైనా నష్టం రాసి ఉన్నా కూడా దాని ప్రభావం వలన మన ఆయుష్ను అది పెంచుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కాబట్టి మనం మంచి గుణగణాలు కలిగి ఉండాలి. ఎప్పుడు ప్రవక్త గారు ఎప్పుడైనా ఎవరినైనా కలిస్తే ఎలా కలిసేవారు? నవ్వేవారు. అది కూడా ఒక సదకా అన్నారు, అది కూడా ఒక దానం అన్నారు ప్రవక్త గారు. మన దగ్గర డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు. మన హృదయంతో మనం ధనవంతులం కావాలి. ఎవరైనా చూసాము, నవ్వాము, చెయ్యి కలిపాము, అతన్ని ఆలింగనం చేసుకున్నాము, ఇవి ఇస్లాం యొక్క మర్యాదలు, మంచి గుణగణాలు. ముఖ్యంగా మన ఇంటి వారి పట్ల, మన బంధువుల పట్ల, మన యొక్క విశ్వాసుల పట్ల, అదేవిధంగా ఇతరుల పట్ల మనము మంచి గుణగణాలను కలిగి ఉండాలి. సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే ఆ సహాబీ ప్రశ్నిస్తున్నారు, సరే ఈ తెలివైనటువంటి విశ్వాసి ఎవరు? ఉత్తముడు ఎవరో చెప్పారు, మరి తెలివైనటువంటి విశ్వాసి ఎవరు? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, తెలివైనటువంటి విశ్వాసి ఎవరంటే ఎవరైతే ఎక్కువగా మరణాన్ని ప్రస్తావిస్తాడో అతనే తెలివైనటువంటి వాడు. మన దృష్టిలో తెలివైన వాడు ఎవరు? ఎక్కువగా ధనాన్ని ఆర్జించి సంపాదించి ఎక్కువగా
అతను బిల్డింగులు కట్టి తలుపులు ఎప్పుడు మూసేసి ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్త ఉంటే చాలా తెలివైన వాడు, బాగా కూడబెట్టుకున్నాడు, చాలా తెలివైన వాడు. వీడు తెలివి తక్కువ వాడు, అన్నీ పోగొట్టుకున్నాడు అని మనం సమాజంలో సహజంగా చెప్పుకుంటాం. కానీ ప్రవక్త గారు ఏమన్నారు? అందరికన్నా తెలివైన వాడు ఎవరు? ఎక్కువగా మరణాన్ని ప్రస్తావించేవాడు. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళామనుకోండి, మంచి స్నేహితుల దగ్గరికి, ఎక్కువగా ధర్మ విషయాలు చెప్తుంటే మనం అతని దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కూడా మానేస్తాం. అతని దగ్గరకు వెళ్ళి కూర్చోవడం కూడా మానేస్తాం. మనం అతని వద్దకు వెళ్ళాం. వాడి దగ్గరికి వెళ్తే ఎందుకు ఎప్పుడు చావు గురించి చెప్తాడు, నమాజు గురించి చెప్తుంటాడు, ఎందుకు వాడి దగ్గరికి వెళ్దాం? ఫలానా వాడి దగ్గరికి వెళ్దాము, వాడు దగ్గర పెద్ద పెద్ద మంచి మంచి స్కీములు ఉన్నాయి, 1,00,000 కడితే మనకి ఇంత వస్తుంది, పెద్ద పెద్ద స్కీములు, బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలి అవన్నీ చెప్తాడు, రియల్ ఎస్టేట్ గురించి చెప్తాడు, అది చెప్తాడు, ఇది చెప్తాడు. కానీ ఏమవుతుంది? ఒకరోజు మొత్తం కూడా గుండు కొట్టుకొని పోతారు. కాబట్టి మంచి వారి అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సైతం నసీహత్ చేస్తున్నాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. ప్రవక్త వారిని సైతం అల్లాహ్ అంటున్నాడు ఏమని? ఫస్బిర్ నఫ్సక మఅల్లదీన యదుఊన రబ్బహుం బిల్ గదాతి వల్ అషియ యురీదూన వజ్హహు వలా తాదు ఐనాక అన్హుం తురీదు జీనతల్ హయాతిద్ దునియా వలా తుతి మన్ అగ్ఫల్నా కల్బహు అన్ దిక్రినా వత్తబా హవాహు. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, సూరా కహఫ్ మనం ప్రతి జుమ్మా చదువుతాం. అల్లాహ్ ఏమంటున్నాడు? ఫస్బిర్ నఫ్సక మఅల్లదీన యదుఊన రబ్బహుం బిల్ గదాతి వల్ అషి. ఉదయం సాయంత్రం అల్లాహ్ను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారితో పాటు నువ్వు ఓర్పు వహించి ఉండు. ఎందుకంటే అటువంటి వారితో ఉండాలంటే ఓర్చుకొని ఉండాలి. మనం ఏదైనా మంచిని నేర్చుకోవాలంటే ముందు ఏముండాలండి? ఓర్పు ఉండాలి. మస్జిద్కి మీరు వచ్చారు, 1 గంట ఇక్కడ కూర్చొని వెళ్తారు, ఓర్పు ఉంటేనే ఇక్కడికి వచ్చారు. ఓర్పు లేని వాళ్ళు బయటే ఉన్నారు. ఓర్పుతోనూ ఏదైనా మనం సాధించగలం. మూసా అలైహిస్సలాం ఖిజర్ వద్దకు వెళ్ళారు. ఏమన్నారు మూసా? ఏమన్నారు? ఖిజర్ ఏమన్నారు మూసాతో? నువ్వు నాతో పాటు ఓర్పు ఉండలేవు, నా వద్ద నువ్వు నాతో నా సహచర్యాన్ని నువ్వు ఓర్చుకోలేవు. కాబట్టి సోదరులారా, మంచి సహచర్యము కావాలంటే ఓర్పు కూడా ఉండాలి. కాబట్టి తెలివైనటువంటి వ్యక్తి ఎవరైతే ఎక్కువగా మరణాన్ని ప్రస్తావిస్తూ ఉంటాడో మరియు మరణాంతర జీవితం కొరకు ప్రయత్నం చేస్తాడో అతను ఉత్తమమైనటువంటి వ్యక్తి, తెలివైనటువంటి వ్యక్తి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఎందుకంటే బల్ తుసిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరున్ వ అబ్కా. ఎందుకంటే ఇహలోక జీవితం అనేది మనకు తెలుసు ఎంత అల్పమైనదో, నీటిపై బుడగ లాంటిది. మా గురువు గారు ఒక అతను చెప్తూ ఉండేవాళ్ళు ఎక్కువగా, మన మానవుని జీవితం ఎలాంటిదంటే, పిల్లలు ఇసుకలో ఆడుకుంటూ ఉంటారు, ఇసుకలో ఇల్లు కడతారు, ఇసుకతో అన్నం చేస్తారు, ఇసుకతోనే అన్ని చేస్తారు, బొమ్మలు చేస్తారు, అన్ని ఆడుతారు. కానీ తల్లి వచ్చి పిలవగానే ఇంకా లోపలికి రా అనగానే ఒక్కసారిగా మొత్తం ఆ ఇల్లుని ఒక చేత్తో కొట్టేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. మన జీవితం కూడా అంతే. ఆ పిలుపు వచ్చేంత వరకే. ఆ పిలుపు వచ్చిన తర్వాత ఇంకా ఎవరు కూడా ఇక్కడ ఉండలేడు. అది ప్రవక్త అయినా సామాన్యుడైనా ఎవరైనా సరే. అందుకని అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమని అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో? యా అయ్యుహల్లదీన ఆమను అన్ఫికు మిమ్మా రజకనాకుం మిన్ ఖబ్లి అన్ యాతి అహదకుముల్ మౌత్. ఓ విశ్వాసులారా, మీ చావు రాకముందే మీరు అల్లాహ్ మార్గములో ఖర్చు పెట్టండి. అన్ఫికు మిమ్మా రజకనాకుం మిన్ ఖబ్లి అన్ యాతి అహదకుముల్ మౌత్ ఫయఖూల రబ్బీ లౌలా అఖరతనీ ఇలా అజలిన్ ఖరీబ్ ఫఅస్సద్దక వఅకుం మినస్ సాలిహీన్. ఎప్పుడైతే మానవునికి మరణ ఘడియ సమీపిస్తుందో అప్పుడు మానవుడు అల్లాహ్ను వేడుకుంటాడు, రబ్బీ లౌలా అఖరతనీ ఇలా అజలిన్ ఖరీబ్. అల్లాహ్ తబారక్ వ తఆలా నాకు నువ్వు మరికొంత సమయాన్ని ఎందుకు ఇవ్వవు? కొంత సమయం ఇవ్వు. ఫఅస్సద్దక వఅకుం మినస్ సాలిహీన్. నేను మంచి పనులు చేసి మళ్ళీ నీ వద్దకు వస్తాను. ఏవైతే ఇప్పుడు వరకు నేను చేయలేదో అవి ఇప్పుడు చేస్తాను. అల్లాహ్ అంటున్నాడు, వలన్ యుఅఖిరుల్లాహు నఫ్సన్ ఇదా జాఅ అజలుహా వల్లాహు ఖబీరుం బిమా తఅమలూన్. అల్లాహ్ ఏ ప్రాణికి కూడా దాని మరణ ఘడియ సమీపించిన తరువాత క్షణిక కాలము కూడా అతనికి సమయం ఇవ్వడం అనేది జరగదు.
కానీ ఒకవేళ ఇస్తే నువ్వు ఏం చేస్తావో వల్లాహు ఖబీరుం బిమా తామలు, దైవదూత వెళ్ళిపోగానే మళ్ళీ నువ్వు అదే చేస్తావు, నాకు తెలుసు. చేసేవాడివైతే ఇప్పుడు చేసుకుని ఉండేవాడి మంచి పనులు. కాబట్టి సోదరులారా, హజరత్ సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం, ఇది ఇస్రాయిలీ రివాయత్. ఇది సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క దర్బారులో మనకు తెలుసు మానవులే కాకుండా జిన్నాతులు కూడా ఉండేవి, అందరూ ఉండేవారు, పక్షులు జంతువులు అందరూ ఉండేవారు. అల్లా తబారక్ వ తఆలా అతనికి అటువంటి సామ్రాజ్యాన్ని అల్లా ప్రసాదించాడు. హజరత్ సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం వారు ఒకసారి కూర్చొని ఉన్నాడు. ఒక కొత్త వ్యక్తి ఆయన దర్బారులోనికి ప్రవేశించాడు. సులైమాన్ అలైహిస్సలాతు వస్సలాం అతను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారితో అంటున్నారు, దర్బారీలతో, అతను ఎవరో తెలుసా? ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి నాకు తెలియదు, చెప్పండి. అతను మలకుల్ మౌత్, మరణదూత వచ్చి వెళ్ళాడు. ఒక వ్యక్తి అక్కడ కూర్చొని భయపడిపోయాడు. మరణదూత వచ్చాడా? నేను ఇక్కడ ఇటువంటి చోట ఉండను, మరణదూత వచ్చే చోట. మీరు వెంటనే నన్ను, ఓ సులైమాన్, అల్లా మీకు గాలి మీద, నిప్పు, నీరు అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు కదా, మీరు నన్ను ఇప్పుడు నన్ను ఇండియాకు పంపించండి, వెంటనే అక్కడికి పంపించేయండి. ఈయన పంపించేశాడు. మళ్ళీ కొంతసేపటి తర్వాత మలకుల్ మౌత్ వచ్చారు. వచ్చి ఇందాక ఇక్కడ ఒక వ్యక్తి ఉండాలి, ఎక్కడికి వెళ్ళాడు అని ప్రశ్నించారు మలకుల్ మౌత్ హజరత్ సులైమాన్ అలైహిస్సలాం. ఆయన ఇప్పుడు నేను ఇండియాకు పంపించేశాను, ఆయన ఇలా అన్నాడు అందుకే పంపించేశానంటే ఈయన అంటున్నాడు సుబ్హానల్లా. ఎవరు? మలకుల్ మౌత్ అంటున్నాడు, సుబ్హానల్లా, నేను ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు అల్లా నన్ను ఆదేశించాడు ఈ వ్యక్తిని ఇండియాలో చంపమని, ఈ వ్యక్తిని, ఇతని మరణము, ఇతని ప్రాణాన్ని ఇండియాలో తీయమని చెప్పాడు అల్లా. నేను ఆశ్చర్యపోయాను, ఇక్కడ కూర్చున్నట్టు ఎక్కడెట్లా వాడిని చంపాలని. సరే, అల్లా ఆజ్ఞ ప్రకారం నేను అక్కడికి వెళ్తే వీడి ఆజ్ఞలు వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన మరణాన్ని వెతుకుతుంటాడు. చాలా మంది చెప్తారు, అరే నైజాత తూ జిందర్ హతత్నారే బావా అంటారు, అంటారా లేదా? అక్కడికి వెళ్ళకుండా నువ్వు బతికుండేవాడివరా, ఎందుకు వెళ్ళేవారు అక్కడికి ఈరోజు అంటారు. కానీ మనిషి పుట్టిన తరువాత తన ప్రతి అడుగు మరణం వైపే. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, మనం ఎంత చేసినా మరణం నుండి మనం తప్పించుకోలేము. దానిని ఎక్కువగా గుర్తు చేసుకొని మరణాంతర జీవితం కొరకు పాటుపడేవాడే నిజమైనటువంటి తెలివైనటువంటి వ్యక్తి. ఇహలోక బాంధవ్యాలలో చిక్కుకొని పోయి ఈరోజు మానవుడు నా భార్య, నా పిల్లలు, నా కుటుంబము, నా వాళ్ళు, అది నాది అంటున్నాడు. నా ధనము, నా ప్రాపర్టీ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, కాలల్ ఇన్సాను మాలి, మానవుడు అంటున్నారు నా ధనమని. ఏంటి వాడి ధనం? ఏదైతే వాడు భుజించాడో, ఏదైతే అతను ధరించాడో, ఏదైతే అతను త్రాగాడో, ఏదైతే అతను అనుభవించాడో అదే అతనిది. ఆ తరువాత అతని ధనం అతని వేరే వాళ్ళు లేదా అతని సంతానం తీసుకుంటారు. ఏదైతే అతను ముందు పంపుకున్నాడో మంచి పనులు చేసుకొని అది అతని ధనం అన్నారు ప్రవక్త గారు. కాబట్టి సోదరులారా, తెలివిగా వ్యవహరించండి. ఇహలోక జీవితంలో మనము చిక్కుకొని పోయి ఈ పరీక్షలో మనం నెగ్గుకు రావాలి అంటే మనము మరణాన్ని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉండాలి. సోదరులారా, సోదరిమణులారా, సరే, అల్లాహ్ తబారక్ వ తఆలా మనము మరణాంతర జీవితం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు గ్రంథాలలో మనకు చాలా ఆధారాలు లభిస్తాయి. ఖురాన్ గ్రంథంలో కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా సమాధి జీవితం గురించి అల్లాహ్ ప్రస్తావిస్తున్నాడు. కానీ ఈరోజు చాలామంది ముస్లింల్లో కూడా చాలామంది ఈ సమాధి జీవితాన్ని విశ్వసించినటువంటి వారు ఉన్నారు. వారిని మునికిరినే హదీస్ అంటారు. ఈ ప్రబుద్ధులకు ఏమీ తెలియదు, ఖురాన్లో లేదు అంటారు. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఫిరౌన్ను మరియు అతని జాతిని గురించి అల్లాహ్ ప్రస్తావిస్తుంటున్నారు. అల్లాహ్ తబారక్ వ తఆలా ఉదయం మరియు సాయంత్రం వారి స్థానాన్ని చూపిస్తున్నాడు. నరకాగ్ని వారిపై అల్లాహ్ ప్రవేశపెడుతున్నారు. వారు ప్రళయ దినం నాడు వాళ్ళని అల్లాహ్ తబారక్ వ తఆలా పూర్తిగా నరకంలో వేస్తాడు అని ఖురాన్ గ్రంథం మనకు ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సహబాయి ఖురామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మయీన్ సమాధిని చూసి భయపడేటటువంటి వారు. మనకు తెలుసు ఉస్మానే గనీ రదియల్లాహు తఆలా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నోటి వెంట ఎన్నోసార్లు ఈయన స్వర్గవాసి అని ఆయన అల్లాహ్ సర్టిఫికెట్ పొందినటువంటి వ్యక్తి.
ఆయన సైతము సమాధిని చూసి ఏడ్చేవాడు. దానివల్ల అతని యొక్క గడ్డము సోదరులారా తడిచిపోయేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఒక అన్సారీ సహాబీ చనిపోయారు. అతని యొక్క జనాజా తీసుకొని జన్నతుల్ బకీ, జన్నతుల్ గర్కద్లోనికి వెళ్ళారు. అక్కడ ఇంకా ఆ గుంత తవ్వలేదు, లహద్ ఇంకా పూర్తి కాలేదు, తవ్వుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిలో ఒక చిన్న కత్తి ఉంది. దానితో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భూమి మీద ఏదో తవ్వుతూ ఉన్నారు, కూర్చొని ఉన్నారు. అంత నిశ్శబ్దం కమ్ముకుంది. ఆ నిశ్శబ్దంలో సహబాయి ఖురామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మঈన్ వారి యొక్క తలల మీద పిచ్చుకలు కూడా వచ్చి వాళ్తున్నాయి. ఎవ్వరు ఏం మాట్లాడడం లేదు, అంత నిశ్శబ్దం. కానీ మనం వెళ్తే ఏం చేస్తాం? ఎవరైనా చనిపోయారనుకోండి, అక్కడ వాడిని పూడ్చి కూడా పెట్టాం. క్యారీ కెత్తా హై ఖరాజ్ తీసే, వీడి దగ్గర ఉన్న ప్రాపర్టీ ఎట్లా ఏమవుతుంది, చిన్న భార్య తీసుకుంటుందా, మనకు వాళ్ళకన్నా కూడా, వాళ్ళ ఫ్యామిలీ కన్నా కూడా మనకు ఎక్కువ దిగులు. వాడేం చేస్తాడో ఇప్పుడు వాడికన్నా మనకు దిగులు ఎక్కువ. ఆ సమాధిని చూసి కూడా నౌజుబిల్లా మనకు పరలోకం గుర్తుకు రావడం లేదు. అక్కడ కూడా ప్రాపర్టీల గురించే. కార్లు ఉన్న వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు, బైకులు వేసుకొని తొందరగా వెళ్ళిపోతారు. కొంతమంది చాలా ఉత్సాహంగా కొంచెం సేపు అది మోస్తారు, టోపీలు పెట్టుకుని. ఆ రోజు పెట్టేస్తారు టోపీలు. ఎప్పుడు టోపీలు పెట్టుకోరు. జనాజాలో వచ్చి లేకపోతే ఏదైనా బయట ఏదైనా ర్యాలీ ఉంటే టోపీలు పెడతారు కొంతమంది. మిగతా టైంలో టోపీలు ఉండవు. ఆ 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు ఇటు వాళ్ళు. సోదరుల కాదు, సదా ఆచరణ అల్లాహకు ఎంతో ఇష్టమైనది. అక్కడ కూడా మనం మాట్లాడుకుంటాం, నిశ్శబ్దంగా ఉండవు. సరే, ఏది ఏమైనప్పటికీ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తవ్వుతూ ఉన్నారు. ప్రవక్త గారి కళ్ళ వెంబడి నీళ్లు ప్రవహిస్తున్నాయి, కన్నీటి పరవశమయ్యారు. దానివల్ల భూమి కూడా తడిచిపోయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, యా ఇఖ్వాన్, ఓ నా సోదరులారా, మీరు దీనికోసం ప్రయత్నం చేయండి, అంటే సమాధి కొరకు ప్రయత్నం చేసుకోండి అన్నారు ప్రవక్త గారు. ఈ సమాధి ప్రతిరోజు కూడా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ప్రతి వ్యక్తి యొక్క సమాధి ప్రతిరోజు కూడా అతన్ని 70 సార్లు పిలుస్తుంది. నా పేరు ఇలియాస్, నా సమాధి ఎక్కడుందో కూడా నాకు తెలియదు, నేను ఎక్కడ చనిపోతానో నాకు తెలియదు, నన్ను ఎక్కడ ఖననం చేస్తారో కూడా నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇది గైబ్ విషయాలలో ఒక విషయం ఇది. అయితే నా సమాధి మటుకు ప్రతిరోజు నా పేరు తీసుకుని నన్ను 70 సార్లు పిలుస్తుంది. ప్రతి ఒక్కరి సమాధి పిలుస్తుంది, ఇక్కడ ప్రతి వ్యక్తి యొక్క సమాధి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ శబ్దాన్ని గనక మనం వింటే, ఆ శబ్దాన్ని మనము తప్ప, అంటే మానవులు జిన్నాతులు తప్ప ప్రతి సృష్టి రాశి, ప్రతి జీవరాశి దాన్ని వింటుంది అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నేను అది ఎలా ఉంటుంది, ఆ శబ్దం ఎలా ఉంటుంది, ఆ సమాధి పిలుపు ఎలా ఉంటుంది, లేదా సమాధి శిక్షలు పడినప్పుడు మానవుడు ఏ విధంగా అతను వేదన చెందుతాడు, ఏ విధంగా కేకలు పెడతాడో, నేను అల్లాహ్ తబారక్ వ తఆలాను దుఆ చేసి మిమ్మల్ని అందరికీ కూడా వినిపించామని నేను ప్రార్థన చెయ్యాలని అనుకున్నాను. కానీ ఒక్కసారి ఆ శబ్దం వింటే మీరు ఇక జీవితంలో ఎవరిని కూడా పూడ్చిపెట్టరు, జీవితంలో ఇంకా ఏ వ్యక్తిని తీసుకెళ్లి సమాధిలో పూడ్చిపెట్టారు అని భయపడి నేను వదిలేస్తున్నాను అన్నారు ప్రవక్త గారు. ఇంకా ప్రవక్త గారు అంటున్నారు, చూడండి సహబాయి ఖురామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మঈన్తో, ఓ నా సహబాయి ఖురామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మঈన్, అల్లా నాకు చూపించినటువంటివి మీరు చూస్తే, అల్లా నాకు వినిపించినటువంటివి మీరు కనుక వింటే, పరలోక జీవితం గురించి, సమాధి జీవితం గురించి, నరకము గురించి అవన్నీ కూడా మీకు కూడా వినిపిస్తే, మీరు మీ భార్య పిల్లల్ని విడిచిపెట్టి, మీ సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టేసి అడవుల్లోకి, పర్వతాల మీదకి పారిపోతారు అల్లాహ్ను ఆరాధించడానికి అన్నారు. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, పరలోక జీవితం కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఈ ధనధాన్యాలు, ఈ భోగ భాగ్యాలు అన్నీ కూడా మనము విడిచిపెట్టి వెళ్ళాలి. మనందరం కూడా తల్లి కడుపులో నుంచి వచ్చేటప్పుడు పిడికిలి గట్టిగా బిగించుకొని వస్తాడు మానవుడు, కానీ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు చేతులు చాచుకొని వెళ్ళిపోతాడు. వచ్చేటప్పుడు పిడికిలు బిగించి వస్తాడు ఏదో సాధించాలని, వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు, ఏమీ లేదు సాధించి.
పుణ్యాలు తప్ప మన వెంట ఏదీ రాదు సోదరులారా. సరే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అల్లాహ్ తబారక వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, అయితే ఏ వ్యక్తి అయితే అల్లాహ్కు భయపడి మంచి పనులు చేసుకుంటాడో ఆ వ్యక్తి ఉత్తముడు. దైవదూతలు వస్తారు అతని వద్దకు, దైవదూతలు వస్తారు. ఏ వ్యక్తి అయితే ఇహలోక జీవితంలో మంచి పనులు చేసుకున్నాడో, ఏ వ్యక్తి అయితే ఇహలోక జీవితంలో అల్లాహ్ తబారక వ తఆలా యొక్క అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు జీవితాన్ని గడిపాడో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అల్లాహ్ను ఆరాధించి 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 ఒక విద్యార్థి 100కు 100 మార్కులు వచ్చే విద్యార్థి ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటాడో దానికి రెట్టింపు కాన్ఫిడెన్స్గా విశ్వాసి ఉంటాడు. సదా అల్లాహ్ను స్మరిస్తున్నాడు, నిలబడి అల్లాహ్ని స్మరిస్తున్నాడు, పడుకొని అల్లాహ్ను స్మరిస్తున్నాడు, అల్హమ్దులిల్లా ప్రతి వేళలో స్మరిస్తున్నాడు, హరాం పనులకు దూరంగా ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీరు అల్లాహ్తో సిగ్గుపడండి, అల్లాహ్ ముందు సిగ్గుపడండి, బిడియపడండి అంటున్నాడు. వీడికి ఎందుకు ఇంత బిడియం అంటాం అంటే, ఒక పని మనం ఒకరి ముందు చేయాలంటే సిగ్గుపడతాం. మనం పర్సనల్గా ఏమేమో చేస్తాం, కానీ అందరి ముందు ఎవరు లేనప్పుడు బాగా తింటాం, కానీ అందరు ఉన్నప్పుడు ఏదైనా తీసుకోమంటే ఒకటి తీసుకొని కొద్ది కొద్దిగా తింటాం. దాన్ని ఏమంటాం మనం? బిడియం అంటాం, సిగ్గు అంటాం. ప్రవక్త గారు అంటున్నారు, హయాకరో అల్లాసే, మీరు అల్లాహ్తో మీరు సిగ్గుపడండి. ప్రవక్త గారు మేము పడుతున్నాం కదా, సిగ్గుపడుతున్నాం, మేము అల్లాహ్తో బిడియ పడుతున్నాము, ఇంకా ఏం చేయాలి? అలా కాదు, ఏ విధంగా అయితే కమా హక్కహు, అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తూ ఏ విధంగా సిగ్గుపడాలో అలా సిగ్గుపడండి. ఇంకా ఏం చేయాలి? ప్రవక్త గారు అంటున్నారు, నేను చెప్తాను వినండి. మీరు తలను మీరు రక్షించుకోండి. అంటే దాని అర్థం ఏంటి? ఈ తలలో ఉన్నటువంటి అవయవాలన్నిటినీ నరకం నుండి రక్షించుకోండి. ఎలా? ఈ తలలో ఉన్నటువంటి భాగాలు, కళ్ళు, నోరు, ముక్కు, చెవి, వీటితో మీరు హరాం పనులు ఏవి కూడా చేయవద్దు. వీటిని రక్షించుకోండి, వీటితో హయా చేయండి అన్నారు ప్రవక్త గారు. అంటే కళ్ళతో చెడు చూడడం, చెడు వినడం, చెడు మాట్లాడడం, మరియు కడుపుతో హయా చేయండి. ఎలా? హరాం తినకుండా, హరాంను భుజించకుండా, మరియు దీనిని అంటు పెట్టుకుని ఉన్నది ఏంటి? మర్మాంగంతో సిగ్గుపడండి, అంటే వ్యభిచారానికి దూరంగా ఉండండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు. మరి ఎవరైతే ఈ విధంగా అల్లాహ్ తబారక వ తఆలాతో పడవలసిన విధంగా సిగ్గుపడతాడో, అంటే అల్లాహ్కు భయపడవలసిన విధంగా భయపడి అతను అల్లాహ్ తబారక వ తఆలా నిషేధించినటువంటి వాటికి దూరంగా కూడా ఉంటాడో, దైవదూతలు అతని వద్దకు వస్తారు. ఎప్పుడు? అతని మరణ సమయం వచ్చినప్పుడు వచ్చి ఏమంటారు? యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మఇన్నా, ఎంతో వినయ విధేయతలతో, ఎంతో ప్రేమ వాత్సల్యాలతో పిలుస్తారు. యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మఇన్నా, చూడండి ఏ విధంగా పిలుస్తున్నారు. అల్లాహ్ యొక్క ఆరాధన చేసి నువ్వు సంతృప్తి పొందినటువంటి పరిపూర్ణతను పొందినటువంటి ఓ ఆత్మ, ఇర్జిఇ ఇలా రబ్బికి రాదియతం మరదియా, నీ అల్లాహ్ తబారక వ తఆలా యొక్క ప్రసన్నత వైపు నువ్వు మరలు. ఫద్ఖులి ఫీ ఇబాది వద్ఖులి జన్నతి, ఇంతకు ముందు ఎవరైతే అల్లాహ్ తబారక వ తఆలా ను ఆరాధించి ఏ దాసులైతే వెళ్ళి స్వర్గంలో ప్రవేశించారో వారితో పాటు నువ్వు కూడా స్వర్గంలో ప్రవేశించంట. అలా కాదు. అల్హమ్దులిల్లా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎప్పుడైతే ఇటువంటి వ్యక్తి యొక్క మరణ సమయం వచ్చేస్తుందో, దైవదూతలు హజరతే మల్కల్ మౌత్ వచ్చేస్తారు. స్వర్గము నుండి స్వర్గపు కఫన్ తీసుకుని వచ్చేస్తారు సోదరులారా. దాంట్లో నుంచి సుగంధ పరిమళాలు వస్తుంటాయి. స్వయంగా ఇతని ఆత్మలో నుండి కూడా సుగంధ పరిమళాలు. కొన్ని రివాయతుల ప్రకారం అయితే ఆ ఆత్మను ప్రతి ఒక్క దైవదూత తన దగ్గరకు హత్తుకొని అతని శరీరంలో నుండి వచ్చేటటువంటి ఆ సుగంధ పరిమళాలను వాళ్ళు వాసన చూస్తారని. అటువంటి సుగంధ పరిమళాలు అతని ఆత్మలో నుంచి వస్తాయి. వెంటనే అతన్ని తీసుకొని పైకి వెళ్ళి ఆకాశ ద్వారాలు తెరిచి అతని పేరుని ఇల్లీన్ అనేటటువంటి గ్రంథంలో అతని పేరు రచించి అతన్ని స్వర్గానికి వెళ్ళే ఆత్మలలో వాళ్ళని కలిపేస్తారు. ప్రళయం వరకు అతను అక్కడే ఉంటాడు. ఇంకా అతన్ని సమాధిలో వేస్తారు. బర్జఖీ జిందగీ అంటాం. ప్రళయం వరకు అక్కడే ఉంటారు.
ఈ యొక్క సమాధి యొక్క జీవితంలో దైవదూతలు అతని వద్దకు వస్తారు. ఏ విధంగా వస్తారు? వారి ముఖాలు అందంగా మెరుస్తూ ఉంటాయి, సూర్యుని వలె కాంతి లీనుతూ ఉంటాయి. వారు వచ్చి ఇతన్ని లేపుతారు. లేపగానే ఏ వ్యక్తిని ఏ సమయంలో పూడ్చిపెట్టినప్పటికీ ఆ వ్యక్తి దైవదూతలు లేపినప్పుడు అది అసర్ నమాజ్ సమయం అయి ఉంటుంది. సూర్యుడు అస్తమించడానికి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ వ్యక్తిని వచ్చి వీళ్ళు ప్రశ్నించడానికి లేపుతారు. ఇతను అంటాడు, ఉండండి యార్, నేను నమాజ్ చదువుకోవాలి అంటాడు. దైవదూతలు అంటారు మళ్ళీ, లేదు, ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పు. అతను అంటాడు, లేదు, నేను ముందు నమాజ్ చదువుకోవాలి. ఎవరు మీరు? అతను అంటారు, తర్వాత దైవదూతలు అతను చెప్తారు, నువ్వు చనిపోయావు, మా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. అంటే దైవదూతల్ని కూడా అల్హమ్దులిల్లా లెక్క చేయడు విశ్వాసి. అది ఎలా వచ్చింది అతనికి? ప్రవక్త గారు అంటున్నారు, సమాధులు ఎప్పుడైతే పెడతారో శిక్షించే దైవదూతలు వస్తారు. తలద వైపు నుండి, కుడి ఎడమ వైపుల నుండి, కాళ్ల వైపు నుండి వస్తారు. అప్పుడు నమాజ్ అంటుంది, వెనక్కి వెళ్ళిపో. అతను చేసిన దానాలంటాయి, నువ్వు పక్కకి వెళ్ళిపో. అతను చేసిన మంచి పనులు, ఉపవాసాలు వస్తాయి, అతన్ని పక్కకు నెట్టేస్తాయి. అల్లాహ్ యొక్క శిక్షను. అల్లాహు అక్బర్. మన ఆచరణలు మనల్ని రక్షిస్తాయి. అల్లాహు అక్బర్. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం మనం? ఈరోజు ముస్లింల పరిస్థితి ఏంటి? ఒక మూర్ఖుడు పాపం వాడికి అల్లా ఎటువంటి ముస్లిమ్స్ ఉన్నారు చూడండి. హైదరాబాద్లో 1,45,000 పెట్టి స్వర్గానికి టికెట్ కొనుక్కున్నాడంట ఒక బాబా దగ్గర. వాడు మళ్ళీ డాక్టరు. వాడి చదువు వాడికి ఎటువంటి ప్రయోజనం లేకుండా ఎంత ఈజీగా మోసపోయాడు చూడండి. ఎంత ఈజీగా మోసపోయాడు. 1,45,000 పెట్టి ఒక బాబా దగ్గర స్వర్గానికి ఒక టికెట్ వాడు రాసిచ్చాడంట. ఏదో ఇది నువ్వు చనిపోయేటప్పుడు నీ సమాధిలో పెట్టుకొని పూడ్చిపెట్టేస్తే ఇంకా నీకు దైవదూత ఏం చేయరని చెప్పి. అల్లాహ్, ఒకవేళ ఇటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే స్కీములు, ప్రవక్త గారు మనందరికీ ఒక సర్టిఫికేట్ రాసిచ్చి అందరూ జెరాక్స్ తీసుకోండి అని చెప్పేవారు. సోదరులను ఎలా మోసపోతున్నారు చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, తలుపు వేసుకున్నారు ప్రవక్త గారు, లోపలికి వెళ్ళిపోయారు. ఒకరోజు ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు. సహబాయి ఖరామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మయీన్ పరేషాన్ అయిపోయారు. అయ్యో ప్రవక్త గారు ఎందుకు విలపిస్తున్నారు? ఏమైంది? ప్రవక్త గారు తలుపు తీయడం లేదు. వెళ్ళి వాళ్ళ అత్తని తీసుకొచ్చారు, సఫియా రదియల్లాహు తఆలా అన్హా. ఆమె వచ్చి తలుపు తట్టింది, తలుపు తీయలేదు. అబ్బాస్ రదియల్లాహు తఆలాను తీసుకొచ్చారు. ఏమండి ప్రవక్త గారు ఏడుస్తున్నారు, మీరన్నా వచ్చి చెప్పండి. తలుపు తట్టారు, తలుపు తీయలేదు. ఓహో, ఇంకా తలుపు తీసేటట్లేరండి, వెళ్ళి ఫాతిమాని తీసుకొద్దాము. ఆమె అంటే ప్రవక్త గారికి ఎంతో మక్కువ. తీసుకొచ్చని నాన్నగారు అని తలుపు తట్టింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవక్త గారు వెంటనే అంటున్నారు, ఓ నా కూతురు ఫాతిమా, నా మేనత్త సఫియా, నా పినతండ్రి అబ్బాస్, నేను ప్రవక్తనవ్వడం రేపు మీకు ఎటువంటి లాభాన్ని చేకూర్చదు. హజరత్ రబియా రజియల్లాహు తఆలా వారు అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎనలేని సేవలు చేశారు తన జీవిత కాలంలో. ప్రవక్త గారు ఒకరోజు అంటున్నారు, రబియా నీకేం కావాలయ్యా, కోరుకో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నాకేమొద్దండి, స్వర్గంలో కూడా నేను మీతో పాటే ఉండాలనుకుంటున్నాను. అల్లాహు అక్బర్. ఎంత మంచి కోరిక. స్వర్గంలో కూడా ఎలా ఉన్నానో ఇక్కడ తోడుగా స్వర్గంలో కూడా నేను మీతోనే ఉండాలి. ప్రవక్త గారు ఏమన్నారు? నువ్వు నా ఇంత సేవ చేశావు, నా చేతి మీద కలమా చదివావు, నీకు ఇంకా అదేమిటి చిన్న కోరిక అన్నారా? నాతో పాటు ఉంటావు స్వర్గంలో అన్నారా? ఏమన్నారు ప్రవక్త గారు? అలా అయితే అక్సిరు ఫి సుజూద్ అన్నారు ప్రవక్త గారు. నువ్వు ఇప్పుడు చేస్తున్న ఆరాధన సరిపోదు, ఇంకా ఎక్కువ నఫిల్ నమాజ్తో నువ్వు నాకు సహాయం చేయి, నేను అల్లా వద్ద రికమెండ్ చేస్తానన్నారు. అల్లాహ్. మనం ఒక అబ్బాయికి తీసుకెళ్ళి ఉద్యోగం ఇప్పించాలి. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎన్ని మార్కులు వచ్చాయి అబ్బాయికి? 22. ఏం చేస్తాడండి? చెప్పు తీసుకుని కొడతాడా, కొట్టడా? కనీసం పాస్ అయితే రికమెండ్ చేయొచ్చు. అసలు ఏమీ లేదు, ఫెయిల్ అయ్యాడు, 0. వాడికి ఎట్లా వస్తుందండి? కాబట్టి ప్రవక్త గారు సిఫారసు చేస్తారు, కానీ ఎవరి కొరకు చేస్తారు? కనీసం నీ దగ్గర ఏదైనా ఉండాలి. కాబట్టి సోదరులారా, ఇటువంటి మోసపూరితమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోయే వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారంటే అసలు నమ్మశక్యం కావడం లేదు. సరే, అల్లా ఆ తర్వాత ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ దగ్గర దైవదూతలు వస్తారు. ఎప్పుడైతే వాళ్ళని చూస్తారో దైవదూతలు చూసి మరణ సమయం వచ్చేస్తుంది. ఆత్మ రాదు, లోపల శరీరంలో అటు ఇటు జంప్ చేస్తూ ఉంటుంది. దైవదూతలు అంటారు, ఫీ గమరాతిల్ మౌత్ బాసితు ఐదీహిం వల్ మలాయికతు బాసితు ఐదీహిం అఖ్రిజు అన్ఫుసకుం.
అల్యౌమ తుజ్జౌన అదాబల్ హూన్, ఈరోజు నీ కొరకు శిక్ష ఏం చేస్తుంది? వాళ్ళకేమన్నారు? నీ కొరకు స్వర్గమనాలు రెడీగా ఉన్నాయి, వీళ్ళకేమంటున్నారు? నో రెస్పెక్ట్. వాడంటాడు నేను రాను లోపల నుంచి. అప్పుడు దైవతులు ఏం చేస్తారు? యద్రిబూన ఉజూహహుం వద్బారహుం వదూకు అదాబల్ హరీక్. అల్లా అంటున్నాడు రావా బయటికి, మొహం మీద కొడతారు దైవదూతలు. ఎట్లా ఉంటుంది దైవదూతలు కొడితే? ఒకసారి ఇబ్లీస్ వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా వద్ద నిలబడి నమాజ్ చదువుతుంటే ఇబ్లీస్ వచ్చాడు ప్రవక్త గారిని కాల్ చేయడానికి. అది చాలా పెద్ద విషయము, నేను టూకీగా చెప్తున్నాను. అప్పుడు జిబ్రైల్ అలైహిస్సలాం వచ్చి ఒక్క దెబ్బకు తెల్లి సముద్రంలో పడ్డాడు. దైవదూతలు కొడితే మామూలుగా ఉండదు. దైవదూతలు ఏం చేస్తారు? బయటికి రావాల్సిందే, కొడతారు. యద్రిబూన ఉజూహహుం వద్బారహుం, ఇక్కడ గుండెల మీద వీపు మీద కొట్టి కొట్టి ఆత్మను బయటికి తీస్తారు. కంపు కొడుతుంటుంది ఆత్మలో నుండి. ఇంకా దైవదూతలు నరకం నుండి వచ్చి ఆ నరకపు కఫన్లో చుట్టుకొని అతన్ని పైకి తీసుకెళ్తారు. నో ఎంట్రీ అక్కడ. ఎవరండి వీడు? ఫలానా ఇబ్నే ఫలాన్. నో ఎంట్రీ, వాడి పేరు లేదు. అక్కడి నుంచి దైవదూతలు కింద పడేస్తారు. సమాధిలో తీసుకువెళ్తారు, సమాధిలో వేసి వెళ్ళిపోతారు. చెప్పుల శబ్దం కూడా వినిపిస్తుంది. వాడు అంటాడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? అదే మంచి విశ్వాసి అయితే తొందరగా తీసుకువెళ్ళండి అంటాడంట జనాజాలో. దైవదూతలు వచ్చి లేపి మన్ రబ్బుక, మన్ నబీయుక, మా దీనుక, మూడు ప్రశ్నలు. ఇంత జీవితాన్ని ఇచ్చి అల్లా మనల్ని ఏం చేశాడంటే 3 ప్రశ్నలు. అది కూడా ముందు నుంచే పేపర్ అవుట్. ఇంజనీరింగ్ చదివేస్తున్నాడు, ఎన్ని ఎగ్జామ్స్ రాస్తాడంటే మనిషి జీవితంలో. డాక్టర్ అయిపోతున్నాడు, సైంటిస్ట్ అయిపోతున్నాడు, అన్నీ అయిపోతున్నాడు. నీ ప్రభు ఎవరు? లా అద్రీ, నాకు తెలియదు. ఎందుకంటే ఇటువంటి జీవితం? ఎందుకు ఇటువంటి జీవితం? అది కూడా ఈ సమాధి యొక్క శిక్ష అనేది ఎలా ఉంటుంది? అంత ప్రళయం వరకు జరుగుతూనే ఉంటుంది. దైవదూతలు కొడుతూనే ఉంటారు. భయంకరమైనటువంటి ఆకారాలు, భయంకరమైనటువంటి శబ్దాలతో వాళ్ళు వస్తారు. అదే ఒక విశ్వాసి అయితే పున్నమి నాటి వెన్నెల, స్వర్గము నుండి వచ్చేటటువంటి గాలి, ఉదయం సాయంత్రం స్వర్గంలో అతను ఉండేటటువంటి ఆ స్వర్గ వనాలను చూపిస్తూ ఉంటారు. ఒక పెళ్లి కూతురు ఎలా నిద్రపోతుందో అలా విశ్వాసి నిద్రపోతాడు సమాధిలో. సోదరులారా, అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ సక్రాత్, చావు యొక్క దుస్థితి నుండి, ఆ సకరాత్ నుండి అల్లా మనల్ని కాపాడాలని అల్లాను ప్రార్థిస్తున్నాను. విశ్వాసపు స్థితిలో అల్లా మా అందరికీ చావును ప్రసాదించల్లా. తెలిసి తెలియక మేము చేసినటువంటి పాపాలను క్షమించు. తర్వాతి జీవితంలో మంచి కార్యాలు చేసేటటువంటి పుణ్యకార్యాలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లాహ్ తబారక వ తఆలా, మరణాంతర జీవితంలో నువ్వు మాకు సహాయకునిగా ఉండు. మరియు నీ దైవదూతల ద్వారా మాకు శుభవార్తలను వినిపించు. మా సమాధిని స్వర్గపు అల్లాహ్ తబారక వ తఆలా వనాలుగా చేయి. మరియు నరకం నుండి మమ్మల్ని అందరినీ కాపాడు. మా యొక్క పూర్వీకులలో ఎవరైతే తౌహీద్ మీద మరణించారో వారందరి యొక్క సమాధి శిక్షల నుండి వారిని కాపాడు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. వస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.